హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీని టేస్టీగా ఏ మసాలాలు లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ బీరకాయ శనగపప్పు కర్రీ రైస్లోకి కానీ చపాతీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 5-6 దాకా వెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చిని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని ఆనియన్ యాడ్ చేసుకోవాలి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని యాడ్ చేసుకున్న వెంటనే సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ టొమాటోస్ కూడా కంప్లీట్గా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. సో ఇలా ఈ టొమాటోస్ అంతా కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 కప్ దాకా నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు బీరకాయకి 1 కప్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకున్నాను. మీరు ఈ శనగపప్పుని ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ తింటుంటే శనగపప్పు అనేది మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ శనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీరకాయ పైన ఉండేటువంటి పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ చూసారా, బీరకాయలో ఉండేటువంటి వాటర్ అంతా వచ్చేసిందనమాట. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ స్పైసెస్ అన్నీ బీరకాయ ముక్కలు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ స్పైసెస్ అన్నీ బీరకాయ ముక్కలకు పట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ అవసరమైతేనే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి కొంచెం అంటే కొంచెం వాటర్నే యాడ్ చేసుకుంటున్నాను, మీరు అవసరం లేకపోతే యాడ్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మంటను సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాల పాటు శనగపప్పు అనేది ఉడికేంత వరకు అయితే వెయిట్ చేయాలి. మరో 5 నిమిషాల తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే శనగపప్పు అనేది ఇంకా ఉడకలేదన్నమాట. మంటను సిమ్లోనే పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు ఈ శనగపప్పు అనేది ఉడికేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. మీరు ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడైతే సాల్ట్ సరిపోలేదు, సో అందుకని అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ నాకు శనగపప్పు అనేది బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఎక్కువగా ఏవి మసాలాలు అనేవి యాడ్ చేసుకోకుండానే సింపుల్గా అండ్ అలాగే టేస్టీగా ఉండేటువంటి బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా బీరకాయ శనగపప్పు కర్రీని ట్రై చేయండి. చపాతీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.